నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఒక ఎదిగిన వ్యక్తి ఏం మాట్లాడినా తప్పే. ఆ కోవలకే చిరంజీవి ఎప్పుడు దొరుకుతాడా, చిరంజీవి ఎప్పుడు ఏదైనా కాంట్రవర్సీగా మాట్లాడతాడా, లేదా మాట్లాడకపోయినా మనమే కాంట్రవర్సీ చేసేద్దామని ఒక బ్యాచే కాసుకొని ఉంటారు. అలాంటి బ్యాచ్కే నిన్న ఆయన మాట్లాడిన మాటలు నచ్చలేదంట. ఏందో అసలు ఏం మాట్లాడినాడు, అందులో తప్పెంత ఒప్పెంత నా స్టైల్లో మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఈ వీడియో చూడండి. ఇప్పుడు ఈ యాంకర్లు ఎట్లా అంటే ఎవరిని ఎప్పుడు బుక్ చేద్దామా అని కాసుకుంటారు. ఆ కోవకే ఈ సుమా ఎక్కడికి వచ్చినా ఎవరికో ఒకరికి కాంట్రవర్సీ అడుగుతుందో ఎందుకు అడుగుతుందో కానీ ఈసారి చిరంజీవి బుక్ అయిపోయినాడు. బుక్ బుక్ చేసినారు. ఏం మాట్లాడుతున్నాడు, ఏం క్వశ్చన్ అడుగుతుందో చూడు. ఇప్పుడు ఎవరికి కావాలి తల్లి, ఇప్పుడు ఆ ప్రశ్న ఎందుకు అడిగినావో, ఆయన ఆ సమాధానం ఎందుకు చెప్పినాడో ఒకసారి చూద్దామునండి. ఏమో వీళ్ళ బాధ. స్పష్టంగా చూడలేదు కానీ మనవరాలు ఇంట్లో ఉన్నప్పుడు నాకు మా గ్రాండ్ డాటర్స్ ఉన్నట్టు ఉండదు. ఒక లేడీస్ హాస్టల్ వార్డెన్. ఇందులో తప్పేముంది? ఆయనకు 5 మంది మనవరాళ్ళు, పెద్ద కూతురికి 2, చిన్న కూతురికి 2, ఇప్పుడు చరణ్కు కూడా ఒక కూతురు. సో ఆయన దాన్ని సరదాగా అందరినీ నవ్వించడం కోసము మా ఇంటికి వెళ్తే అది లేడీస్ హాస్టల్ లాగా ఉంటుంది, నేను వార్డెన్ లాగా ఉంటానని సరదాగా ఒక కామెంట్ చేశాడు. ఇంకేం మాట్లాడినాడు చూద్దాం. లేడీస్ హాస్టల్ వార్డెన్ లాగా చుట్టూ ఆడపిల్లలే, ఒక్క మగ చరణ్ ఈసారి కానీ సరే ఇంకొక అబ్బాయి కనరా. మన లెగసీ ఏమన్నాడంటే ఆయన ఉద్దేశం ఏంటంటే ఆల్రెడీ 5 మనవరాలు ఉన్నారు, ఒక మనవుడిని కనురా, మిగతా 2 అడిగేదానికి ఛాన్స్ లేదు, వాళ్ళకు ఆ అవకాశం లేదు కాబట్టి ఇంక అవకాశం ఉండేది రామ్ చరణ్కే కాబట్టి అడిగినాడు. చిరంజీవికి కూడా సలహాలు ఇచ్చేటువంటి పనికి మన బ్యాచ్ ఒకటి ఉంది. ఒక్కసారి గుండె మీద చేసుకొని ఆలోచించండి. మెగాస్టార్ చిరంజీవికే సలహాలు ఇచ్చే ముఖాలేనా మీది? మీ ఊర్లో అద్దాలు అమ్మారా? అద్దం అమ్మితే ఒకసారి పెట్టుకొని చూడండి. వాస్తవంగా చిరంజీవి కూడా హ్యూమన్ బీయింగే కాబట్టి నేనేమంటానంటే ఆడవాళ్ళని అవమానించారంట, కొడుకుల్ని కనమని చెప్పినాడు, కూతుర్ని కనొద్దని చెప్పినాడంట. చిరంజీవి మహిళలకు ఏ విధంగా గౌరవిస్తారో 2 ఉదాహరణలు చెబుతాను. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని తీసుకోండి. ఆస్తి కోసం చెల్లి మీద తల్లి మీద కేసు వేసినటువంటి దాఖలాలు ఉన్నాయి. అదే చిరంజీవి గారు కోకాపేటలో మొత్తం వాళ్ళ చెల్లెళ్ళు సెటిల్ అయిపోయినారు, ఈయన సెటిల్ అయిపోయారు, ఈయన సెటిల్ చేశాడులే. కోకాపేటలో ఎకరం పొలము 100 కోట్ల రూపాయలు విలువ చేసే ఒక ఎకరము ఒక్కో చెల్లెలకి ఇచ్చాడంటే ఆయన మహిళల్ని ఏ విధంగా గౌరవిస్తాడో, ఆయనకు కుటుంబ వ్యవస్థ మీద ఎంత గౌరవం ఉందో వాళ్ళది ఇప్పటికీ ఉమ్మడి కుటుంబం మై డియర్ నెటిజన్స్. కాబట్టి చిరంజీవి ఎప్పుడు దొరుకుతాడా అని కాసుకొని ఉన్నారు. ఆయన మాట్లాడినటువంటి మాటలను వక్రీకరిస్తూ వాస్తవానికి ఆయన చిరంజీవి కన్నా ముందు, ఆయన మెగాస్టార్ కన్నా ముందు, ఆయన పద్మ విభూషణ్ కన్నా ముందు ఒక తాత, ఒక ఇంటికి పెద్ద వారసుడు ఉండాలని కోరుకోవడంలో తప్పేముంది? ఆడవాళ్లను కించపరిచేలాగా మాట్లాడే ఆయనకి పద్మ విభూషణ్ ఎలా ఇచ్చాడు అనేది ఒకడు, కూతుర్లొద్దు కొడుకులను కనమన్నారు అనేది ఒకడు. ఏ కుటుంబ పెద్ద అయినా, ఏ తాత అయినా వారసుడు కావాలని కోరుకోవడము ఈ భారతదేశంలో సర్వసాధారణము. అలాంటిది ఆయనకి 2 కూతుర్లు, 2 చెల్లెళ్ళు, 5 మంది మనవరాళ్ళు ఉంటే అట్లీస్ట్ ఒక మనవుడు పుడితే బాగుండు, అది ఉండాలి ఇది ఉండాలి అనే ఉద్దేశంతో మాట్లాడితే దాన్ని వక్రీకరిస్తూ సోషల్ మీడియా వేదికగా పనికి మాలిన బ్యాచ్ ఒకటి పని కట్టుకొని ట్రోల్స్ చేస్తున్నారు. చిరంజీవి వ్యక్తిత్వాన్ని ప్రశ్నించేటువంటి, చిరంజీవి కుటుంబ వ్యవస్థను ఏ విధంగా గౌరవిస్తాడో, ఏ విధంగా గౌరవించాలో చెప్పేంత పెద్దోళ్ళు నిజంగానే నాకు తెలిసి ఈ 2 ఉమ్మడి రాష్ట్రాల్లో ఉండరు అని నా వ్యక్తిగత అభిప్రాయం. ఆయన కుటుంబ వ్యవస్థను ఏ విధంగా గౌరవిస్తాడు, ఆయన పెద్ద కూతుర్ని ఏ విధంగా సెటిల్ చేశాడు, చిన్న కూతుర్ని ఏ విధంగా సెటిల్ చేశాడు, అదేవిధంగా చెల్లెళ్లను కష్టపడి సంపాదించి పెళ్లిళ్ళు చేసి చెల్లెళ్ళ పిల్లలను కూడా ఏ విధంగా సెటిల్ అయ్యేలాగా చేశాడో, అదేవిధంగా తమ్ముళ్లను చెల్లెళ్లను ఏ విధంగా కాపాడుకొని ఒక ఉమ్మడి కుటుంబాన్ని నడుపుతున్నాడో, చిరంజీవి కుటుంబము 2 రాష్ట్రాలలో ఆదర్శ కుటుంబము. దానిని మీరు క్రిటిసైజ్ చేసేటప్పుడు మీ ఊర్లో సంతలోకి వెళ్ళి ఒక అద్దం కొనుక్కొని చూసుకొని తరువాత సోషల్ మీడియాలో పోయి పోస్టులు పెట్టండి. ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. జై హింద్.